వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడి మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం 3 months అవుతుంది మనం మళ్ళీ కలవక. చాలా ఎలా ఉంది మార్కెట్? 3 months నుంచి కూడా కాస్త డల్గానే ఉంది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక పాజిటివ్ అంటే యాక్చువల్గా స్టెబిలైజ్డ్ కండిషన్లో ఉంది ప్రస్తుతం మార్కెట్. అటు మరీ భూమి కాదు, బరస్ట్ కాదండి. డెఫినెట్గా ఏంటంటే ఒక పాజిటివ్ సైన్స్ అయితే ఉన్నాయి. అట్లనే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉంది. కానీ గతంలో తీసుకున్నామంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఒక స్టేజ్ పీక్లో ఉంటుంది, ఒక స్టేజ్ ఏమో డౌన్లో ఉంటుంది. కానీ ఈసారి ఎందుకు కాస్త డిఫరెంట్గా కనపడుతుంది? గతంలో కన్నా భిన్నంగా ఈసారి మార్కెట్ కనపడుతుంది. మార్కెట్ ఏమైనా పెరిగిద్ది అనే ఆలోచన చేద్దామని కొంతమంది అనుకుంటే, అంటే మార్కెట్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటే అది కనపడలేదు. సో మార్కెట్ ఏమన్నా మళ్ళీ కాస్త డౌన్ అయ్యి రేట్లు తగ్గుతాయంటే అది కనపడలేదు. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం. అదే చెప్తాను, ఒక స్టెబిలైజ్డ్ కండిషన్. ఇప్పుడు వస్తానికి చాలామంది కన్ఫ్యూషన్ అదే అండి. ఇన్వెస్ట్మెంట్కి చాలామంది తగ్గుతున్నారు, ఎందుకంటే ఒక స్టెబిలైజ్డ్ కండిషన్. ఈ కండిషన్లో ఏంటంటే వాటి పాజిటివ్ ఎప్పుడైతే పాజిటివ్ మనకి సైన్స్ కనపడంగానే మళ్ళీ కొన్ని జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ, బయట ఎక్స్టర్నల్ వార్ ఎఫెక్ట్ కానీ, ఈటీ ఎఫెక్ట్ అనేది కొన్ని నెగిటివ్ కూడా కొంచెం వరకు ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడే జనాలు ఏంటంటే తొందరపట్టలేదు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనమాట. దీనివల్ల ఏంటంటే డిలే అవుతుంది యాక్చువల్గా మీకు. అందుకనే మీకు ఎక్కడైనా కానీ రిజిస్ట్రేషన్స్ కానీ పెద్దగా తేడా ఏం కనిపెట్టాల. మేబీ వేరియేషన్ ఆఫ్ 5 to 10% వేరియేషన్లో ఉంది అందుకని. సో మొత్తం మీద ఓ పక్క గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం, దాని ప్రభావం కూడా మొత్తం ప్రపంచ దేశాల మొత్తం మీద పడింది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అని కాదు, అక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకున్నాం. ఒకప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అనే డెస్టినేషన్ దుబాయ్, అత్యంత సేఫ్టీ ప్లేస్ అని చెప్పి కూడా ప్రపంచ కుబేర్లంతా దుబాయ్ వైపే చూశారు, అక్కడే పెట్టుబడులు అంతా పెట్టారు. కానీ ఈరోజు పరిస్థితి అక్కడ చేంజ్ అయిపోయింది. ఎవ్వరు ఊహించిన పరిస్థితి ఇది. సో దుబాయ్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బిలియనర్స్ కూడా ప్రాణాలు అరిచేతుని పెట్టుకొని ప్రాణాలతో బయటపడితే అదే మనకి ఇంకా ఆస్తి అని చెప్పి కూడా చాలామంది అలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆపర్చునిటీ ఓవరాల్గా తీసుకున్నామంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దుబాయ్లో ఈ విధంగా జరుగుతుందని. దుబాయ్ ప్రాపర్టీ షోస్ కూడా హైదరాబాద్లో బాగా జరిగేవి, ప్రతి ఎవ్రీ వీక్ జరిగేవి. దుబాయ్లో ఇన్వెస్ట్ చేయండి, సేఫ్టీ ప్లేస్, ఇంకా అక్కడ మీకు కావాల్సిన అన్ని జీరో ట్యాక్స్, ఫ్రీ వీసాస్, దెర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ దుబాయ్ ప్రొవైడ్ చేసిందండి. ఏదైనా కానీ ఒక వెల్త్ క్రియేషన్లో కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే వస్తుండే. మీరు ఒకసారి మీరు పాస్ట్ హిస్టరీ చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తుండే. సార్ ఆ టైంలో ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలా. ఇది మొత్తం అదేనండి కుబేరులు. అవునండి. ఇప్పుడు ప్రపంచం మనకెందుకండి ఎక్కువ ఈ రోజు కూడా సినీ ఫీల్డ్ అంతా, బాంబే సినీ ఫీల్డ్ కానీ, ఇండియా సినీ ఫీల్డ్ కానీ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హై నెట్వర్త్ ఆల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా హెచ్ఎన్ఐస్ కానీ, యుహెచ్ఎన్ఐస్ కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అక్కడ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏది జీరో ట్యాక్స్ ఇన్స్ట్రక్షన్స్, చాలా ఫెసిలిటీస్, వీసా ఫ్రీ, ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అదే మొన్న జరిగింది ఏంటి, మీరు చెప్పినట్టుగా ఇరాన్ యుఎస్ వార్లో ఏం జరిగింది, ఒక మిజైల్ కానీ ఒకటి హిట్ అయిన ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది అంటే దెర్ ఈజ్ నో థింగ్ విచ్ ఈజ్ టోటల్లీ రిస్క్ ఫ్రీ అనేది ఏది ఉండదు. అంటే దుబాయ్ కూడా సేమ్ రిస్క్ ఈజ్ ఈ రోజు కూడా ఇన్వాల్వ్డ్. అందుకని ఏంటంటే చాలామంది కూడా ఇటు దుబాయ్ ఎఫెక్ట్ కానీ, ఇటు యుఎస్ఏ ఎఫెక్ట్ కానీ హైదరాబాద్ని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికే వస్తున్నా ఆ పాయింట్. ఇప్పుడు దుబాయ్ గురించి మనం కంప్లీట్ అవ్వలేదు. సో హైదరాబాద్ గురించి అదే ఇప్పుడు ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఎప్పుడు అవ్వాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని మనం విజువలైజ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సార్, ఎవరు ఊహించలేదు. ఓకేనా, కానీ మళ్ళీ దుబాయ్ కోలుకోవాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ఈ లోపు ప్రపంచ కుబేర్లంతా కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు తమ ప్రదేశాల్లోనే వాళ్ళ సేఫ్టీ అనుకుని అక్కడే ఉండిపోతారంటారా, లేదు మళ్ళీ కొత్త ప్లేస్లో ఎదుర్కొంటారంటారా? ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్ ఒక్క చోట ఎత్తుక్కోరండి.
ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. దే డోంట్ సీ ద యాక్చువల్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ సంగతి నేను చెప్పేది. ఇట్స్ నాట్ యావరేజ్ నార్మల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు చూసే ఉంటారు, అమరావతి వస్తుందనుకొని షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అమరావతి తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అక్కడ ఇంకేం రాదు అనుకుని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడ అంటే ఇట్స్ నాట్ ద బేస్ ఆఫ్ ది. అక్కడ స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు చూసుకోడు, తన యొక్క కన్వీనియన్స్ కంఫర్ట్ చూసుకోడు. ఎక్కడ 4 డబ్బులు వస్తాయో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందని ఆ టైంని అవాయిడ్ చేయాలనుకొని ఎర్లీ బర్డ్గా ఎప్పుడు ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడంటే ఎర్లీగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ వచ్చేలోపు తను వైండప్ చేసేసుకొని ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అదే కదా ఇప్పుడు దుబాయ్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు ఇప్పుడు ఎప్పటికీ అది స్టెబిలైజ్ అయితే చెప్పలేము. ఎప్పుడైతే ఈ వార్ అనేది స్టాప్ అవుతుందో అప్పుడు స్టెబిలైజ్ అవుతాను అవకాశం ఉంది. అండ్ అగైన్ ఈ డిపెండ్స్ ఆన్ ద అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇంకే స్టెప్స్ తీసుకుంటుంది. ఇప్పుడున్న వాటిని డ్యామేజెస్ ఏదైనా జరిగినా కానీ ఏ విధంగా ఆ డ్యామేజ్ని రికవర్ చేసుకుంటూ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనే దానిపైన కూడా చాలా వరకు ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ఇన్వెస్టర్స్ ఏ స్మార్ట్ ఇన్వెస్టర్కి ఒక ప్లేస్ ఒక లొకేషన్ అనేది ఎమోషనల్గా అటాచ్ ఉండదు. అటాచ్ ఉంటే వెల్త్ క్రియేట్ అవ్వదు. వెరీ సింపుల్. ఉండకూడదు. ప్రపంచం మొత్తం ఒక అనిశ్చితితో కొనసాగుతుంది. అంటే ఒక పక్క వార్లు, మరో పక్క ఐటీ పడిపోవటం, కొత్త టెక్నాలజీ మళ్ళీ అందుబాటులోకి రావటం. ఈ ప్రపంచం మొత్తం ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాల నుంచి జరిగిందేమో ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి ముందు జరగబోయేదంతా కూడా మరొక రకంగా ఉంటుంది అంటున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఒక ఐటీ ఎంప్లాయీస్ చూసుకున్నామంటే భయపడిపోతున్నారు. చాలా సేఫ్టీగా జాబ్ ఏదైనా ఉన్నదంటే ఐటీ ఒకప్పుడు చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ హై లగ్జరియస్ ఏదైనా ఉన్నదంటే ఐటీ. అలాంటిది ఈరోజు తలకిందులైంది మొత్తం. మరి ఇది ప్రపంచ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందండి? చూడండి, ప్రపంచ మార్కెట్ మీద మనం ఆలోచించే మన మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. వెరీ సింపుల్గా ఫ్యాక్ట్స్ మీరు చెప్పినట్టు ఏంటంటే ఈరోజు ఐటీ యొక్క ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎఫెక్ట్ కానీ, అటు అమెరికాలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తీసుకుంటున్న ట్రంప్ గవర్నమెంట్ తీసుకున్న చాలా వరకు వాట్ ఆర్ ద పాలసీస్ వలన కానీ, వీసా రెస్ట్రిక్షన్స్ వలన కానీ అక్కడ వాళ్ళకి లోకల్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే దృష్టిలో మిగతా ఫారిన్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి నెగిటివ్గా ఇంపార్టెన్స్ డిస్కరేజ్మెంట్ చేయటం వలన కానీ ఈరోజు పరిస్థితి మోర్ దెన్ 40% ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ దే ఆర్ రెడీ టు కమ్ టు ఇండియా అండ్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఎవరైనా రాలేకపోతుంటే వాళ్ళ యొక్క ఓన్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోవచ్చు. ఇది అక్కడ ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, తక్కువ వైండప్ చేయాలి. కానీ ద ఇంటెన్షన్ ఈజ్ మోర్ దెన్ 40% ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ దే ఆర్ రెడీ టు కమ్. దే అంటే ఏంటంటే హైదరాబాదు ఆర్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దే వాంట్ ఏ ఫ్యూచర్ సెక్యూరిటీ. ఎందుకు సార్ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఒకప్పుడు అమెరికా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కళ. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి దాదాపు 40% పీపుల్ ఈరోజు మళ్ళీ ఇండియా వెళ్ళిపోదాము, మన ఇండియా కావచ్చు ఎవరి కంట్రీస్. అదేంటి ఎందుకు అంటే మీ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదా. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ ప్రస్తుతం అక్కడ తీసుకున్న పరిస్థితులు. నెంబర్ 2 థింగ్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ద కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అక్కడ కూడా పెరిగింది. అంటే సేవింగ్ అనేది తగ్గింది అక్కడ. సేవింగ్ అని తగ్గటం వల్ల అనిశ్చిత ఉండటం వల్ల ఏంటంటే దే కెనాట్ ఎర్న్ మోర్. అంత ముందు లాగున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏంటంటే ఆ ఉద్యోగాలు అక్కడ ఎన్ఆర్ఐస్కి కానీ ఇండియన్స్కి కానీ ఇప్పుడు ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా ఉంది. అంటిల్ అన్లెస్ దే ఆర్ వెరీ హైలీ స్కిల్. అంతకుముందు అట్లా కాదు. ఎవరైనా కానీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఎన్ఆర్ఐస్ అనేది చాలా వరకు ఇక్కడ నుంచి అప్పులు చేసి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళ పిల్లల్ని పంపించే పరిస్థితి ఈరోజు నాకు తెలుసు. నా సొంత అనుభవం చెప్తున్నాను. మా అమ్మాయి కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉంది. ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు, ఆ లోన్లు కట్టలేక వాళ్ళ ఫ్యామిలీస్ బజార్న పడుతున్నారు. ఆ డబ్బులు ఈఎంఐ కడతానికి వాళ్ళు ఏ పనులు చేయరాని పనులు కూడా చేస్తున్నారు అక్కడ అమెరికాలో. అంటే ఇట్స్ నాట్ ఫేవరబుల్. ఇప్పుడు అమెరికాలో వెళ్ళి అక్కడ ఏదో ఎర్న్ చేద్దాం, ఏదో రోజీ ఫ్యూచర్ని క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి లేదు. కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకేంటి కావాలి? ఫ్యూచర్ సెక్యూరిటీ అనేది కావాలి. లీగసీ, నా పిల్లలు ఎక్కడ ఉండాలి ఇప్పుడు చాలామంది మైండ్ సెట్, ఎన్ఆర్ఐ మైండ్ సెట్ అనేది మారుతుంది. అందుకని మీకు హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ యొక్క వలన సేల్స్ అనేది ఇప్పుడు కొంతవరకు పాజిటివ్ ట్రెండ్లో జరుగుతుంది. అది కాక ముఖ్యంగా విల్లాస్
అంటే దెర్ ఈజ్ ఎ మైండ్ సెట్ చేంజ్. అక్కడ ఉన్న పాలసీస్ కానీ ఏ విధంగా కానీ ఎంకరేజ్మెంట్ లేదు. దే కెనాట్ సేవ్ ద మనీ. కానీ ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు కూడా యుఎస్ డాలర్ ఎక్కువ ఉంది, డాలర్ వాల్యూ ఎక్కువ ఉంది. అక్కడ ఎర్న్ చేసింది ఎక్కువ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటానికి కానీ ఇక్కడ వెల్త్ క్రియేషన్ చేయడానికి కానీ మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉండోళ్ళు అక్కడ ఆల్రెడీ ఒక మంచి వెల్త్ క్రియేషన్ చేయాలి. అందుకని చెప్తున్నాను, ఎర్న్ చేయడానికి అక్కడ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ ఇండియా, లేదా ఇండియాలో కూడా హైదరాబాద్ని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఓకే, ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎన్ఆర్ఐకి తగ్గట్టుగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో మొత్తం మీద ఇవన్నీ మీరు చెప్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మనం ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నాం అంటే కాస్త పాజిటివ్ కనపడుతుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పటికైనా మార్కెట్ ఇది మంచి మార్కెట్ అయితే ఉంటుందని చెప్పి, ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్నాం అంటే మళ్ళీ ఇన్వెస్టర్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఇదంతా డెవలప్ చేయడానికి కూడా కొంత అవకాశం కనపడుతుంది. కానీ ఎన్ని రోజులు పట్టొచ్చు ఇది అంతా? చూడండి ఎన్ని రోజులు పట్టవచ్చు, ఎన్ని రోజులు కదా ఎన్ని నెలలు, ఎన్ని నెలలు, సంవత్సరాలు కూడా సంవత్సరాలు పట్టవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద మంత్స్, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇయర్స్. ఒక్కసారి ఇప్పుడు బ్రెయిన్ గెయిన్, బ్రెయిన్ డ్రెయిన్, ఇండియా నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్, హైలీ టెక్నికల్ పర్సన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి ఎర్న్ చేసేవాళ్ళు, అది బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు. ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతానికి ఇండియాలో కూడా దేర్ సర్టెన్ పాలసీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టు అట్రాక్ట్ ద ఎన్ఆర్ఐస్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ ఇండియా. ఎందుకంటే నెక్స్ట్ 10 yearsలో ఇండియన్ యొక్క ఎకానమీ కానీ, ఇండియా యొక్క అన్ని ఫీల్డ్లో, అన్ని హైలీ టెక్నాలజికల్ ఫీల్డ్లో మనం అమెరికా, చైనా ఇటువంటి లీడింగ్ కంట్రీస్తో కాంపిటేటివ్గా మనము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ చేయబోతున్నాం. మీరు 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 రీసెంట్గా కూడా చూడండి, సెమీ కండక్టర్స్లో కూడా ఇప్పుడు ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది ప్రూవ్ చేయగలిగింది. డ్రోన్ టెక్నాలజీలో ప్రూవ్ చేయగలిగింది. ఎలక్ట్రికల్ వెహికల్స్లో బ్యాటరీస్ కానీ, వీటిలో గ్రీన్ ఎనర్జీలో కానీ వీఆర్ వెరీ కాంపిటేటివ్. అంటే నెక్స్ట్ 10 yearsలో ఇదే పాలసీస్ కంటిన్యూ చేస్తే విల్ బీ నంబర్ 2 పొజిషన్స్కి వచ్చినా కానీ మనం డెఫినెట్గా ఆశ్చర్యపోవాల్సిన ఎకానమిక్ అంటే నేను చెప్పేది ఏంటంటే దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ ఏరియా. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం సార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండే ప్లేసెస్ అంటే ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి కొన్ని ప్లేసెస్ మీరు చెప్పగలరు? ఓకే అండి, నేను హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా నేను హైదరాబాద్ని ఒక 3 tiers జోన్స్ కానీ గ్రోత్ జోన్స్ నేను డివైడ్ చేస్తానండి. నంబర్ 1 గ్రోత్ జోన్ స్టెబిలిటీ గ్రోత్ జోన్ అన్నమాట. యాక్చువల్లీ సేఫ్ స్టెబిలిటీ జోన్. వాటిలో ఏమొస్తుందంటే అటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నర్సింగి, కోకాపేట ఈ ఏరియాస్ వస్తాయి. టైర్ 1 ఈ టైర్ 1 గ్రోత్ జోన్. ఇందుట్లో ఏంటంటే ఇన్కమ్ హై ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు, బట్ ఆర్గానికల్గా ఇది డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఏజ్ అబౌట్ టు శాచ్యురేటెడ్ పాయింట్. ఇందుట్లో ఏంటంటే ఇన్వెస్ట్ పరమైన రెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంటుంది, సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఐటీ అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, నియోపోలిస్ ఆ ప్రాంతంలో ఇంకా రాబోతున్నాయి. వీటి వల్ల ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కానీ, క్యాపిటల్ అప్రిషియేషన్ కానీ సర్టెన్ వరకు ఉండబోతుంది. కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అఫోర్డబిలిటీ అనేది లేదు. అది నంబర్ 1 మీరు గ్రోత్ సెంటర్స్ చూసుకుంటే. కానీ ఇది రెడీ టు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ నియోపోలిస్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు, నేను చెప్పిన ప్లేసులు అన్నీ రెడీ టు మూవ్ అనమాట. ఎవరైతే డబ్బులు ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇన్కమ్ బాగా వస్తుంది, స్టెబిలిటీ ఉంది, రిస్క్ లేదు, ఇటువంటి వాళ్ళకి ఈ కాన్సెప్ట్లో ఉండే వాళ్ళకి అది బెస్ట్ అనమాట. టైర్ 2 నెక్స్ట్ వచ్చేలేకే ముఖ్యంగా మీరు ఇక్కడేంటంటే హై గ్రోత్ ఉండబోతుంది. హై గ్రోత్ తుక్కుగూడ, శంషాబాద్ ఏరియా, కొల్లూరు, పటాన్చెరు ఈ ఏరియాస్లో, పటాన్చెరు, శంకరపల్లి ఈ ఏరియాస్లో ఏంటంటే ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండబోతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు అఫోర్డబిలిటీ చాలా వరకు ఉంది కంపేరిటివ్ దిస్. ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా అయితే గచ్చిబౌలి, కోకాపేట డెవలప్ అయినాయో ఈ ఫ్యూచర్లో కూడా ఈ శంకరపల్లి, కోకాపేట నెక్స్ట్ కోకాపేట లాగా అవ్వచ్చు. అట్లానే తుక్కుగూడ, రావిరియాల, శంషాబాదు, ఎందుకంటే సౌత్ హైదరాబాదు, వెస్ట్లో
శంకరపల్లి ఈ ప్రాంతాలు మంచి ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ అవటానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఫ్యూచర్ మల్టిప్లికేషన్ దృష్టిలో ఇండియా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడం నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times మీకు రిటర్న్స్ అనేది ఇక్కడ ఉండబోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే అటు రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ సిటీ యొక్క ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ 10 lakh ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 10 yearsలో రాబోతుంది. అటు శ్రీశైలం హైవే కానీ నాగార్జున సాగర్ హైవే కానీ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. 330 feet వార్ ఫుట్ మీద ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏది రావిరియాల నుంచి ఓఆర్ఆర్ రావిరియాల నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 కాడి నుంచి ఆమన్గల్ దగ్గర ఆకుతోటపల్లి వరకు రీజనల్ రింగ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది కూడా వస్తే ఏంటంటే ఇట్ విల్ బికమ్ ఏ రియల్లీ గేమ్ చేంజర్. ఎందుకంటే దానికి అటువైపు 1 kilometer ఇటువైపు 1 kilometer గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎక్వైర్ చేసి దాన్ని ఆక్షన్గా చేసేసి ఏకర్స్లో అమ్మేసి దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఫ్యూచర్ సిటీ ఒకటైతే ఇటువంటి యొక్క రేడియల్ రూట్స్ యొక్క ఇంపాక్ట్ సౌత్లో ఎక్కువ ఉంది. ఈ సౌత్ హైదరాబాద్ ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో అద్భుతంగా డెవలప్మెంట్ ఉండబోతుంది. ఇంకోటి కారణం ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దర్ ప్లానింగ్ వన్ సపరేట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రమ్ ద ఫ్యూచర్ సిటీ టు ద అమరావతి దెన్ అమరావతి టు ద మచిలీపట్నం అనమాట. అమరావతి 211 kilometers దర్ ఎక్స్పెక్టింగ్ స్టేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే కొత్తగా సపరేట్ రోడ్ ఒక డైరెక్ట్ స్ట్రైట్ లైన్ లాగా 211 అంటే ఫ్యూచర్లో వచ్చే ట్రైన్స్ మీరు చూసుకుంటే మోర్ దెన్ 300 kilometers per hour అంటే వితిన్ 1 hourలో మన అమరావతి చేరుకునే విధంగా అంటే దెర్ ఈజ్ అ సపరేట్ గ్రోత్ రాబోతుంది. కానీ గత ప్రభుత్వం చేసిన హడావుడి కావచ్చు, చెప్పండి, గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైప్ మార్కెట్ మీద విపరీతమైన హైప్ తీసుకొని రావటం కావచ్చు, దీనివల్లనే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మార్కెట్ మీద ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది హైప్ తీసుకొని రావటం వల్లే. అదే కానీ స్టేబుల్గా ఉంచితే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పి కూడా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. అది కరెక్ట్ అండి. నేను చెప్పాను చూశారు, ఇప్పుడు హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ఏ స్టేజ్లో ఉంది? స్టెబిలైజ్డ్ స్టేజ్. స్టెబిలైజ్డ్ స్టేజ్ అంటే అటు హైప్ కాదు, హైప్ నుంచి రియాలిటీకి దగ్గరగా రేట్స్ పడినాయి. హైప్లో అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే ఫోకస్డ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఓవర్ ఫోకస్డ్ అయిపోయిన తర్వాత ఇట్ బికమ్ ఏ బిజినెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. హైప్ క్రియేట్ చేయడం జరిగింది టు జనరేట్ ద వెల్త్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ టు సమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్. ఎందుకంటే రీసెంట్గా ప్రశ్న ఎందుకు అడిగా అంటే నేను యాదగిరి గుట్ట వెళ్ళొచ్చాను రీసెంట్గా ఆఫ్టర్ 2 years తర్వాత ఆ లైన్లో వెళ్ళాను. సాధారణంగా రియల్ ఎస్టేట్ మనం గమనిస్తూ ఉంటాం కదా. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండదంటే మార్కెట్ మీకు సాటర్డే సండే వచ్చిందంటే గ్యాప్ ఉండదు అసలుకి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఒక ట్రాఫిక్ జామ్ అక్కడ. అసలు మార్కెట్ కూడా ఆ విధంగా సేల్స్ ఉండేది, ఆ విధంగా హైప్ ఉండేది. నేను రీసెంట్గా మళ్ళీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా అక్కడ వాళ్ళతో మళ్ళీ మాట్లాడినప్పుడు పరిస్థితులు చాలా తలకిందులు అయిపోయాయి. కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోయింది. ఒక ప్లాట్ అమ్మాలంటే మీరు అసలు వాళ్ళు అన్నమాట ఒకప్పుడు రోజుకి 5 నుంచి 6 ప్లాట్లు అమ్మేవాళ్ళంట. అది ఒక ప్లాట్ నెలకి అమ్మాలంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ పెట్టుబడులు కూడా ఎలా ఎన్నికి వస్తాయో తెలియట్లేదు. 1+1 ఆఫర్ పెట్టినా కానీ ఏది 1+1 ఆఫర్, ఓ ప్లాట్ కొంటే ఇంకో ప్లాట్ ఫ్రీ, అసలు ముందుకు రావటం లేదు. ఏంటి పరిస్థితి? ఇది ఎంతకాలం ఉంటుంది? దీనికి కారణం ఇదే, ఒక రకమైన హైప్ తీసుకొని రావడం వల్ల ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. అదే మార్కెట్ని యథావిధిగా ఉంచితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి అంటున్నారు. అదేనండి, అది నిజంగా చాలామంది నేను చూస్తుంటాను, చాలా క్వైరీస్ కూడా జరుగుతుంటాయి అని. ముఖ్యంగా ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, హైప్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు స్టెబిలైజ్ అయింది మార్కెట్, ఇప్పుడు లోగా ఉంది మార్కెట్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి ఆలోచించి, యాజ్ ఏ ఎర్లీ బర్డ్ ఏదన్నా మంచి ప్రాజెక్ట్ చూసుకొని మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ ఎక్కడైతే బాగా వస్తున్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే సార్, మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట వినే కదా వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసింది. అక్కడ గవర్నమెంట్ కావచ్చు, అదంతా అక్కడ ఏదో పెద్ద భూమి రాబోతుంది, భూమి జరగబోతుంది అని చెప్తేనే కదా చాలా మంది, కొన్ని వేల మంది అక్కడ పోయి ఇన్వెస్ట్ చేసి ఈ రోజు బ్లాక్ అయిపోయారు. అది లక్ష్మణ్ గారు కనీసం అమ్ముకోవాలని చెప్పేదండి, అసలు రేటు కూడా వచ్చేటట్లేదు. అదే లక్ష్మణ్ గారు, మార్కెట్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు, కానీ అందరూ కరెక్ట్ కాదు.
మిడిమిడి జ్ఞానంతో అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మిడిమిడి జ్ఞానంతో ఎమోషనల్గా ఇన్వెస్టర్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి వాళ్ళని చేత కొనిపించే వాళ్ళు ఉన్నారు. అట్లానే కస్టమర్స్ కూడా చాలామంది అట్లానే ఉన్నారు. వాళ్ళ మాటలు వింటా ఉంటారు. అందుకని ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెల్త్ క్రియేషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ స్కిల్, ఇట్ ఈజ్ ఆర్ట్. ఎవరిని నమ్మాలో తెలియాలా, ఎందుకు నమ్మాలో తెలియాలా, అతను ఏం చెప్తున్నాడో తెలియాలా, అతను చెప్పేది నిజమా కాదో తెలియాలా, ఓన్గా కొంతవరకు రీసెర్చ్ చేయాలిగా, ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎమోషన్కి తగ్గకుండా మీ ఫ్యామిలీని నమ్మండి. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో అందరూ కలిసి, ఫ్రెండ్స్ కూడా మెల్ల నమ్మొద్దండి ఎక్కువ. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వాళ్ళు కాదు, మీకు మీ యొక్క గ్రోత్ని ఆశించేది, మీ యొక్క ఎదుగుదలను ఆశించేది మీ ఫ్యామిలీ పరంగా అందరూ కూర్చొని ఎటువంటి వాటిని అవన్నీ నేను అందుకని చెప్తున్నాను కదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ తిరుగుతూనే ఉంటారండి. సాటర్డే సండే వస్తే కొంటారు, తిరుగుతూనే ఉంటారు. దేర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఒక రోజు ఒక 5 ప్రాజెక్ట్స్ చూశారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు పాజిటివ్ చెప్తారు, దాంట్లో నెగటివ్ చెప్పరు. కానీ రియల్ అడ్వైజర్ నిజంగా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కోకాపేటలో ఆఫీస్ ఉందండి. మేమేం చేస్తాము నార్మల్గా, మీరు కొనాలనుకున్నప్పుడు పర్టికులర్ ప్రాజెక్టు గురించి మీరు కొనాలి, ఈరోజు ఎటువంటిది కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి అని ఒక ఎనలైసిస్ అయితే ఉండాలండి. మేమేం చేస్తాం నార్మల్గా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బట్టేసేసి ఒక అడ్వైజ్ ఇస్తాం. నాట్ ద 1, 2, 3 అడ్వైజ్ ఇస్తాం. అండ్ అన్ని కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అన్ని అప్రూవ్డ్ గురించి, మంచి క్వాలిటీ, ఎవరు బిల్డరు, ఎవరు డెవలపరు, వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, వాళ్ళు ఇన్ టైంలో చేశారా, అప్రూవల్స్ ఉన్నాయా లేదా. 3 టైప్స్ వెరిఫికేషన్స్ ఉంటాయి. రెవెన్యూ వెరిఫికేషన్ అని, ఫిజికల్ వెరిఫికేషన్ అని, లీగల్ వెరిఫికేషన్. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంతవరకు సేఫ్ట్, ఏ జోన్లో ఉంది, లీగల్ పరంగా కూడా మేము అన్నీ అనలైజ్ చేసేసి కరెక్ట్ తీసుకొస్తాం. కానీ అందరు నమ్మరు. కానీ అందుకని చెప్తున్నాను, కరెక్ట్గా ఎవరైతే గైడెన్స్ ఇవ్వగలరో అది ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. బట్ పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేదో చేస్తే ప్రలోభాలు లోన్ అవుతామని భయపడుతూ ఉంటారు. భయం కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకంటూ కొంత టైం స్పెండ్ చేయాలా, టైం కొంతమంది స్పెండ్ చేయాలి. అట్లా కాదు, టైం స్పెండ్ చేయాలా, ఫ్యామిలీతో ఉండాలా. ఒక ఆప్షన్ కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చేసి కస్టమర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది ఒక ఎత్తు. నేను చెప్పింది కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 3లో కూడా మీకు ఏంటంటే మీకు ఇంకా అది లో ఎంట్రీ ప్రైస్ అండి. లో ఎంట్రీ ప్రైస్లో కూడా ఏంటంటే ఎక్కడెక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, ఎక్కడెక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఈ ఫ్యూచర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ రాబోతుంది. ఈవెన్ ఈరోజు కూడా బిలో 10,000 ఆ ప్రాంతంలో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది. అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అటు హై బడ్జెట్ను బట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీకి వచ్చేలాకే గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే విల్లా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వస్తే అపార్ట్మెంట్స్. వీటన్నిటికన్నా ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్, గో ఫర్ ద కమర్షియల్ రియల్ ఎస్టేట్. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో 6 to 8% మీకు రిటర్న్స్ వస్తాయి. అట్లానే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో 2 to 3% వస్తాయి. అందుకని చెప్తున్నాను, మీకు ఏం కావాలి అనేది మీకు తెలుసుకోవాలా, కన్ఫ్యూజన్ అవ్వకూడదు, కరెక్ట్ గైడెన్స్తో పోవాలా, ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు, కరెక్ట్ లాజిక్స్తో. అదే చెప్తున్నాను కదా, ఈరోజు మార్కెట్ కానీ బయట పరిస్థితులు సొసైటీలో ఎట్లా ఉందంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అటు కస్టమర్ కరెక్ట్ కాదు చాలా విషయాల్లో, మా అనుభవాన్ని బట్టి. అట్లని అటు ఏజెంట్స్ కూడా అందరూ కరెక్ట్ కాదు, అట్లనే కస్టమర్స్ కరెక్ట్ కాదు. అందరూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కానీ వచ్చేకి ఎక్కడో కరెక్ట్ పర్సన్ కాకుండా ఎవరో గ్రిప్లో ఎమోషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దే స్ట్రక్. ఎప్పుడు ఏంటంటే ఏ ఏజెంట్ అయినా కానీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ విధంగా రిటర్న్స్ వచ్చినాయి, వాళ్ళ సొంతంగా ఇన్వెస్టర్ అయి ఉంటే వాళ్ళ యొక్క అనుభవాలు వేరు. ఇప్పుడు నాకు ఉందండి, ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఐ ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకోండి. ఈరోజు 10 times పెరిగింది.
అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఏం లేదు. ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. దే హ్యావ్ టు మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియాలండి. వెరీ సింపుల్గా ఇందుట్లో ఎవరికి నాలెడ్జ్ ఉందో తెలియాలి, ఎవరికి నాలెడ్జ్ లేదో తెలియాలా, ఎవరు కరెక్ట్ చెప్తున్నారో తెలియాలా, ఎవరు కరెక్ట్ చెప్పట్లో తెలియాలా. దే షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై బిఫోర్ ఎవ్రీబడి ఐడెంటిఫైస్. ఈరోజు శంకరపల్లి చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డర్స్ చాలా నంబర్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ కొనిపెట్టుకున్నారు. అంటే అటువంటి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తీసుకురాబోతారు. అక్కడ ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అందరికీ తెలియదు కావచ్చు, నార్మల్ ఇన్వెస్టర్స్కి అందరికీ తెలియకపోవచ్చు. బట్ ఏజ్ ఏ సర్టిఫైడ్ పీపుల్ కానీ దేర్ ఇస్ ద నాలెడ్జబుల్ పీపుల్, దే నో వేర్ ఇట్ క్యాన్ కమ్ ఫ్యూచర్లో. అన్ని విధాలు మళ్ళీ ఇందుట్లో కూడా 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. వెరీ సింపుల్గా ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీలో వస్తుంది అన్నారు. అంతకుముందు ఫార్మా సిటీ అన్నారు, తర్వాత ఫ్యూచర్ సిటీ. కానీ వస్తే ఏదో ఒకటి వచ్చింది. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ల్యాండ్ని నెగ్లెక్ట్ చేయలేరు. దే హ్యావ్ టు యూటిలైజ్ టు బ్రింగ్ దేర్ ఓన్ నేమ్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్. సో రావిరియాల చుట్టుపక్కల కూడా ఈ మధ్య రియల్ ఎస్టేట్ బాగుంది అంటున్నారు. సో చాలా మంది అటువైపు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా అడుగుతున్నారు. ఏంటి రావిరియాలలో ఏం జరుగుతుంది? సో అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది? సో ఆ రావిరియాల చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? రావిలియా అనేది నెక్స్ట్ హాట్స్పాట్ అండి. అది ఎంతమందికి మనకు తెలుసు తెలియదు, కానీ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ పరంగా నెక్స్ట్ హాట్స్పాట్ అనేది రావిలియాల. అది ఎందుకు చెప్తున్నానంటే తుక్కుగూడ కూడా మంచిగానే రిటర్న్స్ రావచ్చు, కానీ తుక్కుగూడ ఆల్రెడీ రేట్స్ అనేది పెరిగినాయి, కానీ రావిలియాల ప్రాంతంలో ఇంకా రేట్స్ పెరగలేదు. కాబట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ నెక్స్ట్ 5 to 10 yearsలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే రావిరియాల యొక్క ఏంటంటే అక్కడ యొక్క మెయిన్ ఎఫెక్ట్ అంటే రోడ్స్ వలన కాదు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేషన్ అనేది జరగబోతుంది. ఎందుకంటే అటు టాటా టీసీఎస్ కానీ, ఆదిబట్ల దగ్గర టీసీఎస్ కానీ, టాటా ఏరోస్పేస్ సిస్టమ్స్ కానీ, అట్లనే ఒక ఏవియేషన్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, లాక్ హెడ్ కానీ, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, రాఫెల్కి సంబంధించిన యొక్క ఇంజిన్స్ కానీ, కొన్ని హెలికాప్టర్ పార్ట్స్ కానీ, అంటే హైదరాబాదులో ఆదిబట్ల ఆ సరౌండింగ్స్లో ఒక ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది ఎకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే జాబ్స్ కూడా చాలా బాగా ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి కొంతవరకు, ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా రావడానికి అవకాశం ఉందన్నమాట రావిరియాలో. ఆదిబట్ల ఎస్సీజెడ్ మెయిన్ అండి. ఫ్యూచర్లో బాగా ఇంకా డెవలప్ అవుతానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ కూడా అక్కడ ఫోకస్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రావిరియాలకు ఇంపార్టెంట్, ఇంకా రేట్స్ ఇంకా పెరగల. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద అఫోర్డబుల్ స్టేజ్. ఈరోజు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ. ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఓవర్ కనెక్టివిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే రేడియల్ రోడ్డు రావిరియాల నుంచి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 13 కాడ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఆకుతోటపల్లి వరకు అక్కడి నుంచి 330 feet రోడ్డు. ఫ్యూచర్లో హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచేది ఈ 330 feet రోడ్ అండి. అది వర్క్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. వితిన్ నెక్స్ట్ 4 yearsలో అది కంప్లీట్ అవకాశం. అది వస్తే నిజంగా ఆ ఏరియాస్ బూమ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గర అవుతుంది. అక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా దగ్గర అనమాట. ఏంటంటే జాబ్ ఉన్న ప్లేసుల్లో ఎప్పుడు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. జాబ్ అక్కడ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఇండస్ట్రీస్ అక్కడ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ కానీ, అటు ఆదిబట్ల ఆ ప్రాంతంలో కానీ, అంటే ఎంప్లాయ్మెంటు ప్లస్ కనెక్టివిటీ, ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా చేస్తుంది. ఈ 3-4 పారామీటర్స్ మీరు మన దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది అనమాట. రైట్ సార్. విల్లా మార్కెట్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. విల్లాస్ కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఒకసారిగా మళ్ళీ విల్లా వైపు మళ్ళటానికి కారణం ఏంటి? మీ అంచనా ఏంటి? అసలు విల్లాస్ కొంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ₹1 నుంచి అప్ టు 40 crores దాకా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల విల్లాస్. సో ఎలా ఉంటుంది అసలు విల్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? విల్లాస్ కొనాలంటే అసలు ఎలాంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, విల్లాస్ అనేది యాక్చువల్గా మనకు తెలిసింది యాక్చువల్గా లాస్ట్ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత కాడి నుంచి ఇన్వెస్టర్స్లో కానీ ఒక మైండ్ సెట్ అనేది మారిందండి. ఏం కోరుకుంటున్నారు ఈ రోజుల్లో అంటే
ఒక మంచి స్పేసియస్ ఎన్విరాన్మెంటు, హైజీనిక్ ఎన్విరాన్మెంటు, మన ఓన్ ల్యాండ్ ఉండాలి, మన ఓన్ అట్మాస్ఫియర్, క్లీనినెస్, మంచి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు ఉండాలండి. అది ఓన్లీ పాజిబిలిటీ ఏంటంటే విల్లాస్లో పాజిబిలిటీ ఉంటుందండి. విల్లాస్లో ఏంటంటే ఎక్కువ మంది ఒక లైఫ్ స్టైల్, మంచి లైఫ్ స్టైల్ కావాలనుకున్న వాళ్ళకి విల్లాస్ ఈరోజు లైఫ్ స్టైల్ చూస్తున్నారు చాలామంది. ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతున్నారో వాళ్ళ లైఫ్ మంచి లగ్జరీ లైఫ్, ప్రీమియం లైఫ్ స్టైల్ ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రైవసీ కోరుకుంటున్నారో, ఎవరైతే ఓన్ గార్డెన్ కావాలి ఎంజాయ్ చేయడానికి, నా ఓన్ ల్యాండ్, ఓన్ ఆ ఓనర్షిప్ అనేది ఒక ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్ సొసైటీలో ఉండడానికి విల్లా ఉంటే మీకంటూ ఒక ఓన్ ల్యాండ్ ఉంటుంది, మీకంటూ ఓన్ గార్డెన్ ఉంటుంది, మీకంటూ ఓన్ టెర్రస్ ఉంటుంది, మీకంటూ ఇంకా ఎక్కువ ల్యాండ్ అయితే ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉండడానికి అవకాశం ఉంది విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. విల్లా ప్రాజెక్ట్ అంటే ఆటోమేటిక్గా ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, అక్కడ మళ్ళీ ఎమ్యూనిటీస్, కావాల్సిన ఎమ్యూనిటీస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు వచ్చే కొత్త వాటిలో ఇంకా ఎక్కువ ఎమ్యూనిటీస్ తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు ఏంటంటే కోవిడ్ తర్వాత ఒక కాన్సెప్ట్ అనేది మారింది. ఉన్నన్నాళ్ళు లగ్జరీగా బతుకుదాము, హ్యాపీగా బతుకుదాము, హైజీనిక్ అట్మాస్ఫియర్ బతుకుదాం, ప్రశాంతమైన వాతావరణంలో బతుకుదాము అనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. దానివల్ల ఏంటంటే సిటీ కొంచెం దూరం అయినా కానీ ప్రశాంతమైన వాతావరణంలో స్పేసియస్ అట్మాస్ఫియర్ ఉన్న ప్రాంతంలో విల్లాసు ప్రిఫర్ చేస్తున్నారు. సిటీలో విల్లాసు అనేది తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే అఫోర్డబిలిటీ అంత ఉండదు, రేట్ ఎక్కువ ఉంటుంది ఒకటి. ఇంకోటి అంటే ప్రశాంతమైన వాతావరణం ఉండకపోవచ్చు, అటు నాయిస్ పొల్యూషన్ కానీ, సిటీ అట్మాస్ఫియర్లో నాయిస్ పొల్యూషన్ ఉండొచ్చు, స్పేస్ కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు. దూరం వెళ్ళలేకుంది, అఫోర్డబిలిటీ అనేది తగ్గిద్ది. అందుకని అండి ఇప్పుడు ఈరోజు కూడా వెళ్ళా మార్కెట్ శంకరపల్లి, షామీర్పేట ఇటు సైడ్ వచ్చేలేక, సౌత్ హైదరాబాద్ వచ్చేలేక తుక్కుగూడెం అనేది చాలా కాన్సన్ట్రేటెడ్. ఈరోజు కూడా మోర్ దెన్ 20 విల్లా ప్రాజెక్ట్స్ లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు చూసుకుంటే కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. విల్లాస్లో ఏంటంటే దెర్ ఇస్ నో లిమిట్. 2 crores కాడి నుంచి మరి 1 crore అంటే అది విల్లా అవ్వదు, అది ఓన్లీ స్మాల్ ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది. కానీ ఒక 2 crores అయితే పెట్టాల్సి వస్తుంది. 2 crores కాడి నుంచి ఈవెన్ 50 crores అట్లా కూడా విల్లాస్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ అగైన్ ఎంత లార్జ్ ల్యాండ్ కావాలి, ఎంత లార్జ్ మీకు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది, ఎస్ఎఫ్టీ అనేది మీకు కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, దాంట్లో ఎమ్యూనిటీస్ ఏం కావాలనే దాన్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అయితే మీకు ఇక్కడ వెస్ట్లో ఎంత ఖర్చు అవుతుందో అపార్ట్మెంట్లో ఒక 3 BHK ఖర్చు పెట్టే ప్రాంతంలో కూడా విల్లా కూడా కొన్ని ప్రాంతాలు, మిగతా ప్రాంతాల్లో లైక్ నేను చెప్పింది రావేరియాల ఆ ప్రాంతంలో వెస్ట్లో ప్లాట్లు కొనే బదులు అక్కడ విల్లా కొనుక్కోవచ్చు. అటువంటి ప్లేసుల్లో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి అటు గండిమైసమ్మ కానీ, ఇటు సైడు రావేరియాల కానీ కొన్ని ప్రాంతాల్లో మంచి లొకేషన్స్లో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బ్యూటిఫుల్ విల్లాస్ ఉన్నది, అందుట్లో కూడా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి అందుకని ఏంటంటే విల్లాస్ ప్రాజెక్ట్లో కూడా ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఏంటంటే మీ ఓన్ ల్యాండ్, మీ ఓన్ అన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు, అప్రిషియేషన్ కూడా వస్తుంది. అన్లైక్ అపార్ట్మెంట్స్లో మీకు అప్రిషియేషన్ రాదు పెద్దగా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్టర్ 20-30 years ఇంకా డిప్రిషియేషన్ రావడానికి అవకాశం. విల్లాలు అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీ ఓన్ ల్యాండ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లో మీకు డిప్రిషియేషన్ రావచ్చు, కానీ ల్యాండ్లో అప్రిషియేషన్ ఉండటం వల్ల ఓవరాల్గా యూ విల్ బి ద క్యాపిటల్గా అప్రిషియేషన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉండబోతుంది అన్నమాట. అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు శ్రీశైలం హైవేలో 500 acres ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. అసలు మీరు చూస్తే అదిరిపోతారు. అక్కడ కమర్షియల్ వస్తుంది, అక్కడే 3 star హోటల్, అందుట్లోనే ఆ కాంప్లెక్స్లోనే క్రికెట్ స్టేడియము, బ్యాడ్మింటన్ స్టేడియము, ఇటువంటి 11 acresలో క్లబ్ హౌస్ రాబోతుంది. అటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్లాట్స్ అమ్ముతున్నారు, అక్కడ విల్లాస్ అమ్ముతున్నారు, అక్కడ హైరేజ్ బిల్డింగ్స్ అమ్ముతున్నారు. అటువంటి ప్రాంతాల్లో కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 yearsలో, ఎందుకంటే ఇది వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ అన్నమాట. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఇంకా పూర్తి కాలేదు, డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి వస్తుందో అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో అక్కడ కూడా వెల్త్ క్రియేట్, ఆ గవర్నమెంట్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆ ఏరియాస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో 3 times పెరగడానికి అవకాశం. అటువంటివి చూస్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇట్ విల్ బి సూటబుల్ ఫర్ ద హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ అండ్
ఎన్ఆర్ఐస్ అండ్ బిజినెస్ పర్సన్స్ అండ్ గవర్నమెంట్లో కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, మంచి ఇన్కమ్ ఎవరైతే డిస్పోజబుల్ ఇన్కమ్ చేసుకునే వాళ్ళకి ఉన్నారు. అంటే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ అప్రిషియేషన్ కూడా, వెల్త్ క్రియేషన్ కూడా 2 జరుగుతాయి అన్నమాట. మీకు మీ పిల్లలకి మీరు ఏమిస్తారండి? ఓ మంచి ఇల్లు, మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ఎన్విరాన్మెంటు, మంచి ఇల్లు, ఇవన్నీ లీగసీ, వెల్త్ క్రియేషన్ విల్లాసులు ఎక్కువ దొరుకుతుంది. 2 ఎంజాయ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏవియేషన్ ఫీల్డ్లో దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. అవును, మంచి పొజిషనే చూశారు మీరు. అవును. స్టిల్ ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యారు. సో రియల్ ఎస్టేట్ని ఎంచుకున్నారు. మీరు రకాల వేరే బిజినెస్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వై రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకున్నారు? నెంబర్ 1 ప్రశ్న. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. నాకు చాలా ఇష్టమైన ప్రశ్న. ఇంతవరకు ఎవరు అడగలేదు కూడా. నెంబర్ 1 థింగ్ ఏంటంటే, ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, నేను నిజంగా కావాలని ఎంచుకున్న ప్రొఫెషన్ కాదండి. ఐఎమ్ ఏ వివిడ్ యాక్చువల్లీ అనలిస్ట్. నాకు ఏదైనా ఒక ఫీల్డ్లో దిగాలి అనుకున్న తర్వాత నా అంతా ఓన్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడినండి. నాకు డిఫరెంట్ ప్లేస్లో నేను గ్రూప్ 1 పోస్ట్లో ఉండటం వల్ల ఆల్ ఇండియా లెవెల్లో ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నేను చెన్నై, మ్యాంగ్లూరు, ముంబై, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి లాస్ట్ నా రిటైర్మెంట్ టైంలో నేను ఇక్కడికి వచ్చాను రావడం. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఒక ఇల్లు కొనుక్కునేవాడిని. అదే చెప్తాను. చాలామంది అంటారు అపార్ట్మెంట్ కొనొద్దు అంటారు, కానీ నా దృష్టిలో నేను ఇంకొక వీడియో అయితే ఫ్యూచర్లో చేస్తాను. శాలరీ పర్సన్స్కి అపార్ట్మెంట్స్లో కూడా వెల్త్ క్రియేషన్ చేయొచ్చు అనేది ఒక డెఫినెట్లీ ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఒక టైంలో నాకు ఐ గాట్ మోర్ దెన్ 6 అపార్ట్మెంట్స్. ముంబై అటు ప్రాంతంలో ఐఐటి దగ్గర నా దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉండేది. అట్లనే పవాయిలో దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉండేది. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చెన్నైలో ఒక అపార్ట్మెంట్ ఉండేది. అట్లానే చెన్నై ఈ విధంగా నాకు ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత 3-4 ప్లేసుల్లో ఉండే. రిటైర్మెంట్ అయిన తర్వాత కామ్గా నేను జాయ్ఫుల్ పర్సన్ అండి. అన్నీ డిస్పోజ్ చేసేసాను. రిటైర్మెంట్ అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ రిస్క్. ఎందుకంటే యాజ్ ఎ శాలరీడ్ పర్సన్గా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉన్నాయి. అవన్నీ మనం అవైల్ చేసాం. అన్నిటికీ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంగా మనం చూపించాం. అన్నీ అప్రూవల్ తీసుకొని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్రూవల్ తీసుకొని మనం కొన్నాం. అవన్నీ ఎక్కడ ఎవరికి ఏది దాచింది లేదు. నా వృత్తి కూడా ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అందుట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడా ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే జీతమే గుడ్ ఎనఫ్, వెల్ ఎనఫ్. మోర్ దెన్ 3 at the time of retirement, more than 3.5 lakhs per month I used to get it. అట్లాగా అంటే నో థింగ్. ఈవెన్ అదర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పోస్ట్లో కూడా నాకు చాలామంది ఇన్వైట్ చేశారు, కానీ నేను వెళ్ళా. దట్ ఈస్ బికమ్స్ అగైన్ ఏ కాంట్రవర్షియల్ పబ్లిక్ డీలింగ్ లొకేషన్ అని. కొంచెం రిస్క్ ఎందుకులే, ఇవన్నీ ఎందుకులే అని హ్యాపీగా లైఫ్ గడవాలనే ఉద్దేశంతో అటువైపు కూడా నేను చూసి, కానీ టెంపరీగా కొన్ని రోజులు చేశాము. విజయవాడలో నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చేసినట్టు జరిగింది. అగతి ఎయిర్పోర్ట్లో చేశాను, హుబ్లీ ఎయిర్పోర్ట్లో చేశాను. ఇట్లా కొన్ని ఎయిర్పోర్ట్లో నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా చేశాను. అయినా కానీ నాకు ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇందుట్లో కూడా ఏంటంటే ఛాలెంజెస్ ఉంటాయండి. ఎందుకు తీసుకున్నారు ఈ ప్రొఫెషన్ అనేది? నిజంగా చూసుకుంటే నేను అంతకుముందు డిఫెన్స్లో ఉండేవాడిని. డిఫెన్స్లో కూడా ఏంటంటే ఒకటే ఉండేది, ఎక్కువ అక్కడ డబ్బుల కోసం ఎవరు ఆశించేవాళ్ళు. మంచి లైఫ్ ఉండాలి, కష్టపడి పని చేసామా, ఇంటికి వచ్చామా, పడుకున్నామా, రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసామా, ఇదే లైఫ్ ఉండేది. నో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఎర్నింగ్ మనీ సో మచ్. ఆ లైఫ్ ఎంజాయ్డ్. అంటే పబ్లిక్ డీలింగ్స్ పెద్దగా ఉండేవి కాదు. అట్లనే నేను ఆ తర్వాత ఒక 1-2 years నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్కి చేశాను. ఆ తర్వాత నేను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏరోడ్రమ్ ఆఫీసర్గా గ్రూప్ 1 పోస్ట్కి సెలెక్ట్ అయ్యి 24 years చేశాను. ఇందుట్లో కూడా నేను నా యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఓన్లీ డీలింగ్ కమ్యూనికేషన్ విత్ ద పైలట్స్ అనమాట. ఐ యూస్ టు టేక్ మోర్ లోడ్. బాంబేలో ఐ వాజ్ ద వన్ ఆఫ్ ది బెటర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈవెన్ మంచి ట్రాఫిక్లో కూడా నేను కంట్రోల్ చేశాను, ప్రూవ్ చేశాను. అటువంటి లైఫ్ నేను లీడ్ చేశాను. నో పబ్లిక్ డీలింగ్స్ అన్నమాట. కానీ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ పబ్లిక్ డీలింగ్స్ లేకుండా రియల్ ఎస్టేట్లో మీకు ఎర్న్ కానీ రియల్ ఎస్టేట్లో పైకి రావాలంటే పబ్లిక్ డీలింగ్స్ ఉండాలి. నాకు అక్కడ అసలు పబ్లిక్తో మాట్లాడటమే చేత కాదు. నేను ఐ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ ద పీపుల్. కానీ ఇక్కడికి వచ్చేలాక ఏ డిఫరెంట్ గేమ్ ప్లాన్. Okay. I enjoy because why I chosen is one is the number 1 point is that నేను ఈ ఫీల్డ్లో ఉన్నా, నేను యాజ్ ఇన్వెస్టర్ ఐ యూస్ టు ఇన్వెస్ట్. దానికి నాకు నాలెడ్జ్ పెరిగింది నేను ఈ ఫీల్డ్లో ఉంటే. నా ఓన్గా ఇన్కమ్ ఉంటుంది. నెంబర్ 2 థింగ్ ఏంటంటే
ఐ ఫీల్ హ్యాపీ టు హెల్ప్ ద పీపుల్ టు చూస్ ద రైట్ ప్రాపర్టీ. నాకున్న అనుభవాలు నేను చెప్పి నాకున్నది నేను అందుకనే నేను ఎర్న్ చేసింది ఏం లేదండి. నేను అక్కడికే వస్తున్నా. మీరేమో 4 లక్షల రూపాయల శాలరీస్ చూశారు, చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి లైఫ్ చూశారు, మంచి ఎంజాయ్ చేశారు. అసలు ఇప్పుడు కూర్చున్నా కానీ మిమ్మల్ని ఎవరు వచ్చి అడిగేది లేదు. కానీ అది ఎందుకు వయసు చూసి అసలు ఈ రియల్ ఎస్టేట్ని సో కష్టమైన ఫీల్డ్ ఇది, అంత ఈజీ కాదు. అందరూ ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఎలాగనే ప్లాట్లు కొనేస్తారు, బోల్డ్ అని డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అంత ఊహల్లో మాత్రం ఉంటారు, కానీ రియాలిటీ లైఫ్లో అది జరగదు. రియాలిటీ కరెక్ట్. నేను మిమ్మల్ని చూస్తున్నాను, దాదాపు 3 years నుంచి నేను చూస్తున్నాను. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా మీరు మార్కెట్లోకి ఎంట్రీ అయినప్పుడు మార్కెట్ పడిపోయింది. ఇలాంటి టైంలో తప్పుకుందాం అనుకుంటారు బేసిక్గా, అయినా కానీ మీరు పట్టుబట్టి మళ్ళీ ఇదే ఫీల్డ్. అదే చెప్తాను. ఇంకా 2 points ఉన్నాయి అందులో. నెంబర్ 3rd పాయింట్ ఏంటంటే, నేను కొంతమందికి లైఫ్ ఇస్తున్నా, జాబ్ పరంగా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేసుకొని కొంత లైఫ్ ఇస్తున్నా. దట్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అంటే ఒకళ్ళకి కొంతమందికి లైఫ్ అనేది నేను ఈరోజు ఏబుల్ టు ప్రొవైడ్. నాకు టఫ్ డబ్బు కొంత పోగొట్టుకుంటున్నారు కదా, నేను పోగొట్టుకుంటాను. ఈవెన్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ చిల్డ్రన్కి, ఆర్ఫన్స్కి, వీళ్ళకి నేను ఎవ్రీ మంత్ నేను పంపిస్తూ ఉంటాను. దట్ ఈస్ మై థింగ్స్, మై వే ఆఫ్ మై లివింగ్ అనమాట. కొంత అయితే నేను లైఫ్ అనేది అదొక సాటిస్ఫాక్షన్. Even I spend the money for the people to uplift them their lives. How far they are utilizing again a different game plan. వాళ్ళు యూటిలైజ్ చేసుకుని మా ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు, ఓన్లీ టు అప్లిఫ్ట్ ద పీపుల్ టు గివ్ ద జనరేట్ ద మెన్ పవర్. నేను అదే చెప్తున్నాను. నేను సంపాదించిన ఇందులో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ ఏదైనా ఏజెంట్కి నేను ఎక్కడ ఎవరికి డబ్బులు ఛార్జ్ చేయను. కొంతమంది ఛార్జ్ చేస్తుంటారు, ఏదో అడ్వైజర్కి కూడా నేను ఎవరికి ఛార్జ్ చేయను. ఐ విల్ గివ్ అందుట్లో నా మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఈరోజు నేను మీకు గైడ్ చేశాను, మీరు నా వలన మంచి ఇన్కమ్ రిటర్న్ వెల్త్ బిల్డప్ అయింది అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్. కొంతమంది అట్లా అన్నారు, సార్ మీ వలన మేము మంచిగా లబ్ధి పొందాం, మీ అడ్వైజర్ మాకు చాలా ఉపయోగపడింది, మేము చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించామని. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. సో మీరు ఎలాంటి ప్రాజెక్టులని సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే, నేను ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే ఎక్కువ అన్ని అప్రూవ్ ఉన్న ప్రాజెక్ట్స్ అండి. ఇంకోటి ఏంటంటే, కస్టమర్కి తక్కువ రేటుకి వచ్చే ఇన్వెస్టర్ షేరు, అట్లనే ల్యాండ్ లార్డ్ షేర్ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. అంటే 3 type ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. బిల్డర్ ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్ ఒక రేట్కి అమ్ముతాడు, దట్ ఈజ్ బిల్డర్ షేర్ అంటారు. అందుట్లోనే ఎర్లీగా ఇన్వెస్టర్ కొంతమంది తక్కువ రేటు కొనుక్కొని ముందుగానే అట్టి పెట్టుకుంటారు, అది ఇన్వెస్టర్ షేర్ అంటారు. అందుట్లో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ పోతే దాన్ని ఏమంటారంటే ల్యాండ్ లార్డ్ షేర్ అంటారు. ఈ ల్యాండ్ లార్డ్ షేరు, ఇన్వెస్టర్ షేరు బిల్డర్ షేర్ కన్నా తక్కువ రావడానికి అవకాశం ఉంది మార్కెట్లో. అంటే కొనుక్కునే వాళ్ళకి, ఒక కస్టమర్కి, ఒక క్లయింట్కి తక్కువ రేటుకి ఇప్పించడానికి అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది. ఎవరికైతే ఇన్వెస్టర్ షేర్ కొంటే, అట్లనే ఎవరైతే ల్యాండ్ లార్డ్ షేర్ కొంటే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఏ టైంలో కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ, ప్రిఫరబుల్లీ వాట్సాప్. డెఫినెట్గా ఐ విల్ గివ్ రెస్పాన్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మా ఆఫీసు కూడా కొక్కపేటలో ఉంది, నియర్ ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ప్రాజెక్ట్ దగ్గర, అంటే రాజపుష్ప రేగాలి ఎదురు రోడ్ అనమాట. డెఫినెట్గా నేను ఒకసారి కలిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫోన్లో మనం అన్నీ మాట్లాడుకోలేము. బట్ ఓన్లీ జెన్యూన్ కస్టమర్స్,